ఎంతమందికి ఉప్మా ఇష్టమో చేయి ఎత్తితే బాగుంటుంది. ఓన్లీ 10 మెంబర్స్. ఓకే, ఎంతమందికి గోబీ ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టం? ఓకే ఓకే, మీరు చెప్పట్లేదు, బట్ నాకు అర్థమవుతుంది. సింపుల్. ఇక్కడ మీకు ఉప్మా గోబీ ఫ్రైడ్ రైస్లో తేడా కూడా చెప్తాను. ఇప్పుడు రోజు మీ క్లాస్లో కూర్చోబెట్టి మీ సార్లు మేడంలు మీకు చెప్పేది ఉప్మానే. ఓకేనా? చెప్తారు. ఎంతసేపు చెప్పినా మేడం వాళ్ళు సార్ వాళ్ళు ఏదో చెప్తానే ఉంటారు. ఎప్పుడు బాగుపడాలా. ఏం బాగుపడాలి? దీనిలో ఏముంది బాగుపడాలంటే? ఇంట్లో చెప్పే విషయాలే కదా అనేసి అనుకుంటారు. మేమంతా ఎవరు తెలుసా? గోబీ ఫ్రైడ్ రైస్లో మేము మీకు చెప్తే మీకు ఎంతో అంత ఎక్కుతుంది. ఎందుకంటే ఇంట్లో చెప్తే బోర్గానే ఉంటుంది కదా. ఇంట్లో చేసే కూర కంటే ఎప్పుడైనా హోటల్లో తింటేనే బాగుంటుంది కదా. అవునా కదా? హోటల్లో తింటేనే బాగుంటుంది కదా. సో మేము అలా హోటల్ లాంటి వాళ్ళము, గోబీ ఫ్రైడ్ లాంటి వాళ్ళం అనమాట. మేము చెప్పే 2 విషయాలు మీరు అర్థం చేసుకుంటే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. సో 10th స్టాండర్డ్ అనేది చాలా క్రూషియల్ అనమాట లైఫ్లో. సో ఈ 10th స్టాండర్డ్లో మనం ఏంటి అనే సత్తా చూపించుకునే టైం అనమాట. సో ఇలాంటి టైంలో మనము బీ ఫోకస్గా ఉండాలి. ఇప్పుడు సార్ చెప్పారు చారిటబుల్ ట్రస్ట్ గురించి అలా చేస్తున్నాం అనేసి. ఎంతో 100 మందిలో 1 2 చేస్తుంటారు అలా. ఎందుకు వాళ్ళకి చేయాల్సిన అవసరం ఏముంది అనేసి అనుకుంటూ ఉంటారు. సో ఎవరు ఏం చేసినా దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేసి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మంచి చేయాలా అనే వ్యక్తి ముందుకు నడిచి ఏదో ఒక పని చేస్తేనే లోకము, ఊరు, స్కూళ్ళు, చాలా ప్లేసెస్ అన్నీ బాగుపడతాయి. అర్థమైందా? 10th స్టాండర్డ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నారు మీరు. మీ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు మీ ఎగ్జామ్ పైన దృష్టి పెట్టాలి. అందరూ బాగా చదవండి. సో ఇలాంటి సంస్థల వల్ల ఎంతో అంత ఈ రూరల్ ప్రాంతంలో ఇప్పుడు ఇదే స్కూల్లో వచ్చి చేయాలనేసేమండి, ఇదే స్కూల్లో వచ్చి ఫీజు కట్టాలనేసేమండి. ఎవరో ఒకరు తులసి సార్ లాంటి వాళ్ళు, సార్ ఇక్కడ మా పరిధిలో మా స్కూల్ ఉంది సార్ చేయండి అంటే చూసారా సార్ చేసిన హెల్ప్ ఎలా ఉంటుందో. సో ఈ పుంగనూరు మండలంలో ఎన్నో స్కూళ్ళు ఉంటాయి, ఎక్కడో వెళ్ళి చేయొచ్చు కదా. కానీ ఎవరో ఒకరు ఇనిషియేట్ తీసుకునే వాళ్ళు ఉండాలి. ఇప్పుడు ఆ సారి నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఎక్కడ వస్తారు తెలుసా? ఆ గ్రౌండ్లో పోతా ఒక ఆకు ఎత్తి బయట చెత్తలో వేస్తాడు. ఆ సారు ఆ పర్సనే ఆ చెత్తలో ఎత్తి వేస్తాడు. ఇప్పుడు ఆలోచించండి, 100 మంది అలా ఆకులు ఎత్తేస్తే ఏం జరిగిపోతుంది? 100 స్కూల్లో మంచి జరుగుతుందా? అవునా కదా? 100 స్కూళ్ళలో 100 మంది ద్వారా 100 పనులు జరుగుతాయి. సో ఎప్పుడైనా సమూహానికి బలం ఉంటుంది, ఒంటరి మనిషికి అంత బలం ఉండదు. సమూహం అంతా ఒకటైతే ఎంత పెద్ద కార్యమైనా ఈజీగా అయిపోతుంది. ఎప్పుడైనా లైఫ్లో ఒకటి ఆలోచించండి, మనము 10 మందికి చెప్పేలాగా ఉండాలి. అదే చదువు నేర్పించేది మనకి. అవునా కాదా? కాబట్టి మీరందరూ ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఎదగాలనేసి నేను కోరుకుంటూ, అమ్మాయిలకు నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను, ఇండిపెండెంట్గా బతకండి, ఇండిపెండెంట్గా ఉండండి. మీకు ఎవరో ఒక మనిషి హెల్ప్తోనే నేను నా లైఫ్ ఉంటుంది అనేసి ఎప్పుడూ మీరు అలా భావించకండి. ఎందుకంటే మా అబ్బాయిలకి ఎంత ఎనర్జీ ఉంటుందో, ఎంత ఫోకస్ ఉంటుందో, దానికంటే డబల్ ఫోకస్ అమ్మాయిల్లో ఉంటుంది. మీరు ఇండిపెండెంట్గా ఉండండి. ఎక్కడైనా ఒక బండి నడపగలగాలి, ఒక కార్ నడపగలగాలి, ఒక చదువు మీరే చదువుకోగలగాలి, ఒక హాస్టల్కి మీరే ఇక్కడ నుండి పోగలగాలి, అక్కడ నుండి రావాలి. అలా ధైర్యంగా బతకడం నేర్చుకోండి. మీకు పెళ్ళి ఇవన్నీ నాన్సెన్స్ అని నేను చెప్తాను, అవి జరుగుతాయి లైఫ్లో ఎప్పుడైనా. కానీ మీ కాళ్ళ మీద మీరు ఎదిగిన రోజు మీరు అనుకున్న విషయాలు జరుగుతాయి. మీరు కూడా గొప్పగా నేను అనుకున్న లైఫ్ నాది అన్నట్టు బతకగలగాలి. ఎవరు ఎక్కడ ఎవరిని ఆపలేరు. టాలెంట్ ఉంటే ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎవరు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఆపలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ చిన్న సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్. ఐ థింక్ ఎంతో అన్ని విషయాలు చెప్పారు. గత సంవత్సరం కూడా 10th క్లాస్ పిల్లలకు మెటీరియల్ అంటే ఎగ్జామ్కి వెళ్ళేటువంటి పిల్లలకు ప్యాడ్ కావచ్చు, తర్వాత పెన్స్, వాళ్ళకి ఏ మెటీరియల్ కావాలో అవన్నీ కూడా మన పాఠశాలకు పూజగానిపల్లి ఈ పాఠశాలకు కూడా అందించడం జరిగింది. ఈ సంవత్సరం ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారమే ఎగ్జామ్ ఫీజు కూడా కడతామని ముందుకు రావడం మనకు 10వ తరగతి ఇంటర్మీడియట్ అనేటువంటి చాలా క్రూషియల్ అనేటువంటి ఒకటే చదువు. సో కాబట్టి దాని మీద పూర్తిగా ధ్యాసని కల్పించి మనం ఈ 4 సంవత్సరాలు కష్టపడి బాగా ఉన్నత స్థాయిని చేరుకొని అని ఆ సరస్వతి దేవిని కూడా ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయుడికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం.